రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కాదని వైఎస్ జగన్ని ఎన్నుకోవడంలో కారణం ఏంటి? నేను బేసికల్గా కాంగ్రెస్ మనస్తత్వం కలిగిన వాడిని. మా నాన్నగారు కాంగ్రెస్. అంతకుముందు స్టూడెంట్ లైఫ్లో లెఫ్ట్కి ఉండేవాళ్ళం మేము. లెఫ్ట్ రాజకీయాలతోనే ఎక్కువ ఉండేవాళ్ళం. అభ్యుదయ విద్యా సంఘం అని, పీడిఎస్సీ అని, డిఎస్ఓ అని వీటితో కలిసిమెలిసిగా ఉండేవాళ్ళం. మా ఫాదర్ కాంగ్రెస్ అవటం వల్ల మేము కాంగ్రెస్ రాజకీయాలకి వచ్చేసాం. పవర్ పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే కావాలంటే తెలుగుదేశం మీద ఒక రకమైనటువంటి వ్యతిరేక ధోరణి, రామారావు మీద ఒక వ్యతిరేక ధోరణి. దాంతో కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారితో మా పరిచయం ఏర్పడిందో రాజశేఖర రెడ్డి గారు సైల్ అయిపోయాం. కాంగ్రెస్ పార్టీ కన్నా రాజశేఖర రెడ్డి గారు గొప్పవాడు అనేటువంటి భావనలోకి వచ్చేసాం మా మానసికంగా నేను. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ అనేటువంటి భావన. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి యాక్టివిటీని చూసి భరించలేకపోయాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ ధోరణి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేకుండా ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు పెట్టేశారు. చాలామంది ఇప్పటికి కూడా చాలామంది రాజశేఖర రెడ్డి గారి డెడ్ బాడీ అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశారు. పచ్చి అబద్ధం, అసత్య ప్రచారం. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. మొదలుపెట్టింది కూడా ఎవరో తెలుసా మీకు? హర్ష కుమారు, అమలాపురం హర్ష కుమారు, మన రాజగోపాల్ వీళ్ళు మొదలెట్టారు. కారణం ఏంటంటే అదొక రకమైనటువంటి సిచ్యుయేషన్. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత హూ ఇస్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు కనపడరు. రాజశేఖర్ గారి తర్వాత ఎవరు కనపడతారు? ఎవరు కనపడరు. ఎవరు ఈక్వలెంట్స్ ఎవ్వరు లేరు. అప్పుడు రాజశేఖర్ గారి కొడుకైతే బాగుంటుంది అనేటువంటి భావన ప్రజల నుంచి కాదు, నాయకుల నుంచి వచ్చింది. అందుకని అందరూ సంతకాలు మొదలెట్టారు, వెళ్ళారు. ఆ తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రి కావాలని సంతకాలు సేకరణ జరిగి ఢిల్లీకి వెళ్ళిందో, ఢిల్లీ మనస్తత్వం ఏంటో మనకు తెలుసు కదా. ఒక్కసారి ఏమంటారా ఇది, మనం కదా నిర్ణయించవలసింది కదా, సంతకాలు రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఈ ఓదార్పు యాత్ర ఆపటం, ఓదార్పు యాత్రకి వెళ్ళటానికి వెళ్ళేదంటాం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము ఇక ఇన్విటబుల్గా నా మనస్తత్వం టక్కన దూకేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం నేను ఎందుకు వచ్చిందో ఏంటో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేయటం స్టార్ట్ చేశాను టీవీస్లో. అందరూ ఫోన్ చేసి అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నాం అన్నారు. అది చాలా తృప్తినిచ్చినటువంటి అంశం. పక్కన రాజశేఖర రెడ్డి గారు మరణించాడనేటువంటి బాధ, మరొక వైపున రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కుమారుణ్ణి సపోర్ట్ చేస్తున్నామనేటువంటి ఒక తృప్తి అట ప్రయాణాన్ని కొనసాగించింది. అంతే తప్ప ఈ పవర్ ఉంది, రోసీ గారు అయ్యాడు, రోసీ గారి దగ్గరికి వెళ్దాం, ఇలాంటి అసలు ఇప్పుడు లేదు. నేను ఇందాక చెప్పానే, పవర్ కోసం ప్రాకులాడే మనస్తత్వం కాదు. పవర్ వస్తే సంతోషిస్తాం, పవర్ రాకపోయినా ఫైట్ చేస్తాం. దట్ ఈజ్ మై నేచర్ ఫ్రమ్ ది బిగినింగ్. స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఫైటింగ్ నేచర్ కొద్దిగా గొప్ప బ్రహ్మాండమైన ఫైటర్ అని చెప్పుకోను, కానీ ఫైటింగ్ నేచర్ ఉన్నటువంటి మనస్తత్వాన్ని కలిగిన వాడిని. డబ్బుకు లొంగేటటువంటి తత్వం లేదు, పవర్కు లొంగేటత్వం అంతకంటే లేదు. నేను వెళుతున్న దారిలో నాకు పవర్ రావాలి తప్ప ఏ దారిలో వెళ్తే పవర్ వస్తుందో ఆ దారికి వెళ్ళాలనేటువంటి మనస్తత్వం నాకు ఏ కోశాన ఇంతకుముందు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు రాదు. అంబటి రాంబాబు రాజశేఖర రెడ్డి గారి గదిని డోర్ ఏ టైంలోనైనా తోసుకొని వెళ్ళగలుగుతారు, అంత స్వేచ్ఛ ఉండేది. జగన్మోహన్ రెడ్డి దగ్గర అట్లా వెళ్ళే అవకాశం లభించిందా? రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకు డిఫరెన్స్ అంటే వయసులో మాకు ఆయనకి ఎంత డిఫరెన్స్ ఉంది. రాజశేఖర రెడ్డి గారికి ఉండేటటువంటి అలవాట్లు వేరు, ఈయనకున్న అలవాట్లు వేరు. సో రాజశేఖర రెడ్డి గారు సుమారుగా ఏంటంటే మాకు ఆయనకి గ్యాప్ ఈజ్ వెరీ లెస్. జగన్మోహన్ రెడ్డి మాకు కుమారుడు వయసు సుమారుగా చెప్పాలంటే నాకు ఇప్పుడు 68, ఆయనకి 52 అంటుంటుంది. ఆయన దగ్గర ఆ చొరవ ఆయన తీసుకుంటాడేమో కానీ మేము తీసుకోలేము. అందువల్ల ఆ చొరవ లేదు, రాదు కూడా. దానికి కారణం గ్యాప్. ఆయన క్లాస్మేట్స్ ఇప్పుడు ఆయన దోసుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, మేము వెళ్ళలేము. ఆయన క్లాస్మేట్స్ కానీ ఆయనతో తిరిగిన వాళ్ళు కానీ ఇప్పుడు డోర్ తెరుచుకుని పక్కన వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ మాకు అలాంటి స్వభావం, అలాంటి అవకాశం లేదు, అలాంటి అవకాశం తీసుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా లేదు. పైగా ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కాంగ్రెస్ పార్టీ, ఇది రీజనల్ ఫోర్స్. దానికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్న చాలామంది జగన్మోహన్ రెడ్డితో మేము సన్నిహితంగా ఉండలేమని అంటారు. కుదరకపోవచ్చు. ఇప్పుడు సాయి ప్రతాప్ గారు ఉన్నాడు, కుదరకపోవచ్చు. సాయి ప్రతాప్ ఈజ్ వెరీ క్లోజ్ టు రాజశేఖర రెడ్డి గారు, మాకన్నా ఎక్కువ క్లోజు, ఒకే ఏరియా వాళ్ళు. మేము క్లోజు. మరి అరుణ్ కుమార్ ఈజ్ వెరీ క్లోజు, అరుణ్ కుమార్ ఉండలేకపోయాడు.
అలాగే వసంత్ కుమార్ చనిపోయాడు, ఈజ్ వెరీ క్లోజ్, ఆయన ఉండలేకపోయాడు. సో ఒక్కొక్కరికి ఒక్కో మనస్తత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయిన చిన్నోడు అనేటువంటి భావన వారికి ఉండవచ్చు. నాకు అలా కాదు, నేను అడ్జస్ట్ అయిపోయే స్వభావం కలిగిన వాడిని. జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసిన వాడిని. రాజశేఖర రెడ్డి గారి మరణంతోనే జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి దొరబడినవాడిని నేను, కరుణాకర్ రెడ్డి. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. అది మన మనసుకు సంబంధించినటువంటి అంశాలు తప్ప అవి దానివల్ల ఏదో తప్పులు రైట్లు అని నేను ఇక్కడ విశ్లేషించలేదు.